నా పేరు రామ్ గోపాలరావు. నా ఫస్ట్ 17 ఇయర్స్ అంతా కొల్లాపూర్‌లోనే ఉన్నాను నేను. అక్కడే ఆర్ఐడి హై స్కూలు, ఆర్ఐడి జూనియర్ కాలేజు వాటిలల్లోనే నేను 12థ్ వరకి తెలుగు మీడియంలో చదువుకున్నాను. సో, ఐయామ్ వెరీ హ్యాపీ దట్ ద కొల్లాపూర్ ఆర్ఐడి స్కూల్ అండ్ కాలేజ్ ఆర్ సెలబ్రేటింగ్ దేర్ గోల్డెన్ జూబిలీ. ఇది 1982 వరకి అక్కడే ఉన్నాను నేను. 1970 నుంచి 82 వరకి. సో, మొత్తం 12 ఇయర్స్ ఇక్కడ ఆర్ఐడి కాలేజీలు, ఇక్కడ అప్పర్ ప్రైమరీ స్కూలు ఇంకా అక్కడే ఉన్నాననమాట. బాంబేలో ఎంటెక్ చేసిన తర్వాత జర్మనీ వెళ్ళి, జర్మనీలో పీహెచ్‌డీ చేశాను. నాకక్కడ చాలా క్విక్‌గా పీహెచ్‌డీ వచ్చింది. అక్కడ పీహెచ్‌డీ కంప్లీట్ చేసుకొని నేను అమెరికా వెళ్ళాను. అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజలస్‌లో క్లోజ్ టు 2 ఇయర్స్ అక్కడ పనిచేసి రీసెర్చ్ చేశాను. అయితే నేను ప్రైమరీగా నా రీసెర్చ్ ఏరియా అంతా నానో ఎలక్ట్రానిక్స్ మీద ఉంటుంది. ఇప్పుడు ఉన్న బ్యాటరీని మీరు ఎక్కువ సేపు యూజ్ చేసుకోవాలంటే వాటిని మొబైల్ ఫోన్ పవర్ కన్సంప్షన్‌ని తక్కువ చేయాలన్నమాట ఫర్ ద సేమ్ ఫంక్షన్. సో, దాని కొరకని నేను టెక్నాలజీస్ డెవలప్ చేశాను. ఇంటెల్‌కి నేను ట్రాన్స్‌ఫర్ చేశాను. ఇన్ఫినియాన్, ఇంటెల్. సో, ఎలక్ట్రానిక్స్‌లో మనకుండే 5 సెన్సెస్‌లో 3 సెన్సెస్‌ని టచ్, విజను, హియరింగు వీటిని చాలా ఎఫెక్టివ్‌గా క్యాప్చర్ చేసుకున్నాయి. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ ఏది టేస్ట్ చేయలేదు. అలాగే ఎలక్ట్రానిక్స్ స్మెల్ చేయలేదు. ఈ 2 సెన్సులు ఇంకా మన హ్యూమన్ కేపబిలిటీలో ఉన్నాయి గానీ, వాటిని ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ క్యాప్చర్ చేయలేకపోయినాయి అనమాట. ఇప్పుడు ఇండియా లోపట ఒక 12 ఎయిర్‌పోర్ట్స్‌లో మా టెక్నాలజీని యూజ్ చేసుకొని, ఈ ఎక్స్‌ప్లోజివ్ డిటెక్షన్‌ని సెక్యూరిటీ వాళ్ళు యూజ్ చేస్తున్నారు. ఇంకా నాకొక 50 పేటెంట్స్ ఉన్నాయి. మొత్తం ఇప్పుడు 53 పేటెంట్స్ ఉన్నాయి. ఆ 53 పేటెంట్లలో 20 పేటెంట్లు యూఎస్‌లో గ్రాంట్ అయినాయన్నమాట. ఎప్పుడైనా కూడా ఏమైనా అవకాశం వస్తేనంటే కొల్లాపూర్ వెళ్ళి అక్కడ కనెక్ట్ అవ్వాలని, అక్కడ స్కూల్స్‌లో వెళ్ళాలని, అక్కడ స్టూడెంట్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వడం అవన్నీ చేస్తూ ఉంటాను. బట్ వి ఆర్ ఆల్ బిజీ దట్ వే. బట్ ఐ స్టిల్ హ్యావ్ దట్ అఫినిటీ టు దట్ ప్లేస్ బికాస్ దట్స్ వేర్ మై ఎంటైర్ కెరియర్ బిగాన్. And I would like to do whatever I can in whatever capacity I can, to the school and college and help children. I think at the end of the day, education is what transforms lives. I think it's a great place, and I would always like to be connected with that place. అక్కడి పిల్లలకి ఏం చేయగలిగినా ఏ విధంగా సహాయం చేసినా కూడా whatever I can do, I will be very happy to be a part of all of those initiatives.